ఈ వేదిక మీద ఆశీనులైన దేవుని పరిచారులందరికీ మొదటిగా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక ముందు ఉన్నటువంటి సంఘానికి నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా స్నేహితుడు పరదేశవాసి రెవరెండ్ లూథర్ గారి యొక్క 5వ నివాళి. ఈరోజు ఆయనకి ట్రిబ్యూట్స్ అందించడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1980వ సంవత్సరం నుంచి నాకు సేవలో పరిచయమై నాకెంతో కుడిభుజంగా ఉన్న నా సహోదరుడు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన విశ్వాసం యొక్క తీపి గుర్తులు, ఆయన ప్రేమ యొక్క గుర్తులు నా మనసులోనే ఉన్నాయి. ఒక మాట ఆయన గురించి చెప్తాను. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, నేను ఇంటి వద్ద ఉన్నాను. తెల్లవారుజామున 4 గంటలకి నాకు కల వస్తుంది. ఆ కలలో చనిపోయిన అనేక మంది సేవకులు, అందులో మా నాన్నగారు అందరూ ఎదురుగా ఉన్నారు. లూథర్ గారు తన యాజక వస్త్రంతో అడుగులు వేసుకుంటూ వాళ్ళ వైపు వెళ్తున్నాడు. అది నేను చూసిన దర్శనం. ఆ తర్వాత నాకు అర్థమైంది ఆయన పిలువబడ్డాడని. తర్వాత నాకు కాల్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. సేవా జీవితంలో ఈ పిల్లలు పెద్ద అమ్మాయి అనుకుంటా పుట్టింది. దాని తర్వాత మిగతా పిల్లలందరూ పసిపిల్లలుగా ఉండగా నాకు తెలుసు. నేను ఆయన్ని సేవలోకి తీసుకున్న సమయంలో నూతన అపోస్తలుల సంఘ సేవలో పిలిచినప్పుడు నాకింకా గుర్తే ఉంది. ఆయన ముఖం అందమైన ముఖం, నవ్వు చాలా చిరునవ్వు. మీ ఊరు వాళ్ళు మీకు తెలుసు. ఆయన స్త్రీ నవ్వితే ఎలా ఉంటుందో ఆయన అటువంటి నవ్వేవాడు. ఆయన యవ్వనంలో మేమిద్దరము ఒకసారి మోటార్ సైకిల్ లేకపోతే ముటుకుల నుంచి బీర్నీడిపల్లి, ఇలా రెంటపల్లి ఎన్ని ఊర్లు ఇద్దరం కలిసి నడిచి వెళ్ళామో నాకు తెలుసు. సేవలో చెమట కార్చడమే కాదు, రక్తం కార్చడం అంటే ఏంటో కూడా ఆయనకు తెలుసు. సో ఈరోజు మనం ఆయన 5వ జ్ఞాపకార్థ నివాళిని, శ్రద్ధాంజలిని ఇవ్వటం కొరకు నా శిష్యులు నన్ను ఆహ్వానించినప్పుడు నేను సంతోషంగా అంగీకరించి మీ మధ్యకు వచ్చాను. వాస్తవంగా ఈరోజు వాతావరణం ఇబ్బంది పరుస్తుందని తలంచాను, కానీ దేవుడు మనకు ఆ ఇబ్బంది కలిగి చేయాల. ఆల్రెడీ సహోదరుడు ఎవరో ప్రేర్ చేశారు. ఒక్క మాట ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి వెళదాం. తరణ ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, సర్వాధికారివి, దేవాది దేవుడవు, మహారాజువు, సకల ప్రాణులకు జీవాధిపతివి, సకల ఐశ్వర్యాలు అనుగ్రహించే మహాదాతవు, ప్రియుడవు, మమ్మల్ని కరుణించి కటాక్షించి మమ్మల్ని ఆదరించినటువంటి మహాదేవుడవు. ఓ ప్రియ తండ్రి, మీ దివ్యమైన పాదాలకి రాత్రికాల సమయంలో స్తుతులు చెల్లిస్తున్నా. ఓ దేవా, ఇక్కడ మీ సంఘం తండ్రి, మీ సేవకులు తండ్రి, నీ దాసుడు పరదేశీ వాసి మా సహోదరుడు లూథర్ గారి రక్త సంబంధులు, ఆయన బిడలంతా ఇక్కడ కూడి ఉన్నారు తండ్రి. ఓ దేవా, మా మధ్యకి రండి, మా అందరినీ ఆశీర్వదించండి. విశ్వజన రక్షణ కొరకు తండ్రి మీరు సిద్ధపరిచిన ప్రణాళిక, చర్చ్ ఆఫ్ క్రీస్తు యొక్క సంఘం యొక్క నిర్మాణం కొరకు మీ తలంపులు తండ్రి మాతో పంచుకొని, దేవా, మా హృదయములన్నీ మేము తెరుచుకొని ఎదురు చూస్తుండగా
పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మాతో మాట్లాడినట్లుగా సహాయం చేయండి. మీరు ఇచ్చిన మంచి వాతావరణానికి స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మీ బిడ్డలు ఇక్కడ కూడిన వారు సేవకులు ఎంతో మంది ఉన్నారు తండ్రి. వారి వారి వ్యక్తిగత కుటుంబ ప్రయాసాలన్నీ మీకు తెలుస్తుంది. సకల దీవెనతో వారిని నింపండి. విశ్వాసము కొదువు కాకుండా కాపాడుతండి. నిదాసును కోల్పోయిన వెంకటమ్మ అలాగే వారి బిడ్డలు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రు, కూతుర్లు, అల్లుళ్ళు దేవా వారిని జ్ఞాపకం చేసుకొద్దండి. దేవా వారి విలపించిన వారి యొక్క కన్నీరు మీ పాదాలు చెందుతుంది. 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. అయితే మాకు నిరీక్షణ ఉన్నది, ఒక దినం ఆయన మేము చూస్తామని. అటువంటి గొప్ప నిరీక్షణ కొరకు తండ్రి అవతల లోకములో ఉన్న ఆయన ఈ రీతిగా సిద్ధపడి వెళ్ళి మొదటి పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నాడు. మేము కూడా ఆ రీతిగానే ఇక్కడ ఉండి ఎదురు చూచినట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఓ దేవా, ఈ యావన చుట్టూ మీ దూత నుంచి అంధకార శక్తులను బంధించమని నేను మీరే మాట్లాడి మహిమ పొందమని ఈ మనవులు మా ప్రభు అయిన యేసునామం అడుగుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఈరోజు క్లుప్తంగా వాక్యము అందిస్తాను. దేవుని యొక్క విశ్వ జన రక్షణ ప్రణాళిక మనము అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కనీసంగా మీకు దాని యొక్క ఆరు మీకు వివరించాలన్నా మినిమంగా 2 గంటలు పడుతుంది. మరి 2 గంటలు మీరు కూర్చోగలరా? కూర్చోలేరు, నాకు తెలుసు. సమయం కొంచెం ముందుకు నడిచింది, మిగతా ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి మీకు పూర్తిగా ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైన సంగతుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సీరియల్గా అవి మీకు అందిస్తాను. దేవుని చిత్తమైతే మరొక సర్వీసులో లోతుగా ఇంకా మనం వినటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కిట్టు, హ్యావ్ టేకెన్ పిక్చర్? హ్యావ్ టేకెన్ ఈ సహోదరులందరూ తీసా కాంగ్రిగేషన్. ఓకే, వెరీ నైస్. సో ఈరోజు ఈ ఆరాధన కొరకు ఒక్క వాక్యం చదవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం చదువు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నవి. చాలండి, థ్యాంక్ యూ. ప్రియులారా, ఈ మాట సాక్షాత్తు చెప్పిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ వాక్యంలో ఆయన ఇలా ప్రారంభం చేశాడు. నేను మొదటి వాడిని, కడపటి వాడి అంటున్నాడు. మరణము పాతాళం యొక్క తాళం చేతులు నా వద్ద ఉన్నాయి. ఐ హ్యావ్ ద కీస్. తాళం చేతులు నా చేతుల్లో ఉన్నాయి. ఐఎమ్ ద ఓనర్. నేను యజమానిని. ఫర్ డెత్ అండ్ హెడ్స్, అంటే మరణానికి పాతాళానికి నేను యజమానిని. నా అనుమతి లేకుండా మరణము కదలదు, నా ఆజ్ఞ లేకుండా పాతాళము కదలదు. అంటే తాళం చేతులు ఎవరి వద్ద ఉంటాయో వారి చేతిలో సర్వ అధికారం ఉంటుంది. ఎవరైనా అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనం మన సహోదరుడు పరదేశి వాసి రెవరెండ్ లూథర్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూథర్ గారిని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన సేవ గురించి లేదా ఆయన అనేకమైనటువంటి ఆయన విషయాల గురించి మాట్లాడుకోవాలంటే సమయం చాలదు. ఆయనని జ్ఞాపకం చేసుకున్న సందర్భంగా మనము జీవితం యొక్క పరమార్థం ఏమిటి, వాట్ ఈస్ ద లైఫ్, జీవితం అంటే ఏంటి అసలు,
జీవితం అనేది మనకి అర్థం కావాలంటే మనందరికీ ఒక 5 విషయాలు క్షుణ్ణంగా మనకు తెలియాలి. అందుకు మన మతము కానీ, మన జాతి కానీ, మన కులము కానీ, లేదా మనము అకపాలములో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, తేడా లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఈక్వల్. అమెరికాలో పుట్టిన మనిషి అయినా అదే శరీరము, అకపాలంలో ఉన్న మనిషి అయినా అదే శరీరం. సో అట్లీస్ట్ మనకు కనీసంగా 5 విషయాల్లో మనకి సంపూర్ణమైన నైపుణ్యం కావాలి. అప్పుడు మాత్రమే మనకి జీవితం యొక్క మర్మం అర్థమవుతుంది. ఈ 5 విషయాలు ఏమిటి? నెంబర్ 1, జన్మ. వాట్ ఈస్ ఎ బర్త్? మనందరికీ తెలుసు, మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు, మనం పుట్టాం. అలాగే లూథర్ గారిని కూడా తల్లిదండ్రులు కన్నారు, ఆయన జన్మించాడు. సో జన్మ అంటే ఏమిటి? వై? ఈ జన్మ ఎందుకు? ఖచ్చితంగా మనకు తెలియాలి. ఆ తర్వాత మనకు ఖచ్చితంగా తెలియవలసింది రెండోది మరణం. వాట్ ఈస్ డెత్? జన్మకి మరణానికి మధ్య ఉండేటువంటి కాలమే జీవితం. మరణానికి ముందుగా మనము దేంతో నడుస్తూ ఉన్నామో ఆ జీవితాన్ని గురించిన ఒక అవగాహన మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మనకి ఖచ్చితంగా మనకు తెలియవలసింది జీవిత అనంతర జీవితం. వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్? మరణం తర్వాత ఏంటి, ఏం జరుగుతుంది? ఈ సృష్టిలో, ఈ చరాచర జగత్తులో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. వాళ్ళందరూ వారి వారి వేదాంతం ప్రకారంగా బోధిస్తారు. అసలు నిజమేమిటి, వాస్తవం ఏమిటి? ఈ సమస్త సృష్టికి అందించిన ఏకైక సమాచారము కేవలము బైబిల్లో మాత్రమే మనకి ఉన్నది, మరెక్కడ లేదు. ఆ తర్వాత మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఆ జీవితం, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, నిత్య జీవితం, శాశ్వత జీవితానికి మనం ఏం చేయాలి? ఈ 5 విషయాల గురించి ఈరోజు మనం కొంత మట్టుకు మనం నేర్చుకుందాం. నెంబర్ 1, మొదటిగా మనం నేర్చుకోవాల్సింది జన్మ. సో జన్మ అనేది మనకి అర్థం కావాలంటే అసలు మనం ఎక్కడ పుట్టాం? మనం పుట్టింది ఎక్కడ? ఎలారు పోయి మనం పుట్టింది ఎక్కడ? ఒక గ్రహంలో పుట్టాం మనం. ఇది భూలోకం అనేది ఒక గ్రహం, ఇది ఒక లోకం. ఇది ప్రకృతి జీవరాశులు కలిసి నివసిస్తున్నది ఈ భూలోకం. ఇది బైబిల్ మనం చూసినట్లయితే బైబిల్ 4 లోకాల గురించి చెప్తుంది. పరలోకము, భూలోకము, మృతుల్లోకము, క్రొత్త భూమి. ఈ 4 లోకాల గురించి చెప్తుంది. ఇంక ఏ లోకాల గురించి బైబిల్ చెప్పదు. అయితే మనం జన్మించింది భూలోకంలో జన్మించాం. ఈ లోకం ఎక్కడుంది? మనం ఒక్కసారి విశ్వాంతర స్ట్రక్చర్ లేదా ఇంజనీరింగ్ మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యే భాషలో మనము తెలుసుకోవాలంటే, ఒక పెద్ద ఇంటిలో ఒక 100 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 100 అడుగులు ఎత్తున్నటువంటి ఓ ఇంటిలో పిల్లలు ఆడుకునే గోరీలు వేయటం మొదలు పెడితే గోడలే ఉన్న కిటికీలు లేవు, ద్వారబంధాలు లేవు. ఓ చిన్న రంధ్రంలోంచి ఒక గోరీని వేస్తూ ఉంటే ఆ గదిలో ఆ గోళీలన్నీ నిండుకోగా ఉజ్జాయింపుగా ఎన్ని గోళీలు నిండొచ్చు చెప్పండి? ఒక చిన్న సంఖ్య చెప్పండి. ఉజ్జాయింపు చెప్పండి, పర్వాలేదు. 1,00,000, 10 లక్షల, 1 కోటి చెప్పండి. ఒక వర్డ్ చెప్పండి. 10 లక్షలు. ఓకే, వెరీ గుడ్. కాబట్టి ఒక 10 లక్షల గోళీల గదిలో పట్టాయనుకోండి, ఈ విశ్వంలో 100 కోట్ల గ్రహాలు ఉన్నాయి భూమి లాంటి. అవి నక్షత్రాలు కావచ్చు, లేదా ఇలాంటి గ్రహాలు కావచ్చు, ఉపగ్రహాలు, డజంట్ మ్యాటర్. ఈ మహా సృష్టిలో తిరుగాడుచున్న గ్రహాలు వచ్చినవి ఉన్నాయి. అలాంటి ఒక గ్రహంలో విస్తారమైన ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిలో మనం జన్మించాం. ప్రియులారా, మనం ఒక్కసారి మరణం చేసుకోవాలి. నేను ఎవరిని అసలు? నాకెవరో ఒక పాట పాడుతున్నారు, చక్కని పాట. ఆ పాట నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అందులో ఒక అద్భుతమైనటువంటి ఒక వచనం ఆ పాటలో వచ్చింది. నిజంగా మనం ఈ సృష్టిలో అది ఎంత
తక్కువలో ఎంత తక్కువ ఊహించండి. పుట్టాం, పెరుగుతున్నాం, ఏదో పని చేసుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలకి అంటున్నాం, జీవితం నడుస్తూ వస్తుంది. ఎట్ ఎ ప్లేస్, ఒక స్థలం వద్ద, లేదా ఎట్ ఎ టైం, ఒక సమయం వద్ద, దిస్ లైఫ్ విల్ క్లోజ్, ఈ జీవితం అయిపోతుంది. మీన్స్ ఒక ప్రమిదలో ఓ లిమిటెడ్ ఆయిల్ పోసి ఓ ఒత్తిని వెలిగించి స్టార్ట్ చేస్తే ఆయిల్ ఉన్నంత వరకు వెలుగుతూ వెలుగుతూ అట్ ఎడ్జ్ ఆఫ్ ద ఆయిల్ అంటే చివరి చుక్క వచ్చినప్పుడు స్లోగా డిమినిష్ అయి కనుమరుగపోతుంటే వెలుగు ఆరిపోయినట్లుగా లైఫ్ ఎండ్ అయిపోతుంది. దిస్ ఇస్ లైఫ్. అయితే ఈ జన్మతో మనం ఉండగానే ఈ జన్మకి సంబంధించిన పరిష్కారాన్ని మనము సంపాదించుకోవాలి. ఈ సృష్టిలో దేవుడు తన కుటుంబం కొరకు మనల్ని సృష్టించాడు. ఈ లోకంలో ఏ మతం, కులం, జాతి, ఏ దేశంలో, ఈ భూమి మీద ఏ మానవుడైనా పుట్టించిన దేవుడు. అందుకే తన ఫ్యామిలీ కొరకు, తన కుటుంబం కొరకు పుట్టించాడు. మనందరికీ తెలుసు, క్రైస్తవులుగా సైతాను దేవుని కుటుంబాన్ని 2 భాగాలు చేశాడు. దేవుని కుటుంబం నుంచి మనుషులను విడదీశాడు. పాపము మరణాన్ని మానవ జీవితంలో పెట్టేశాడు. ఇటువంటి జీవితంలో ఉన్న మనం, జన్మతో ఉన్న మనం, మనకిచ్చిన కొద్ది కాలమైనటువంటి జీవితాన్ని చాలా సంతుష్టిగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తూ మన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం విధేయులమై జీవించాలి. మన జన్మ యొక్క సార్థకత అదే. అలా కాకుండా తిని తాగి సుఖించి ఈ సృష్టి నుంచి నువ్వు వెళ్ళిపోతే తర్వాత కానీ నీకు అర్థం కాదు. యేసు ప్రభు తన ఉపమానంలో క్షుణ్ణంగా చెప్పాడు, దాన్ని వేదనకర స్థలం అని. నీకు అలాంటి స్థలానికి వెళ్ళాలని ఉందా? ఆలోచించుకో. అందుకని జన్మని పాడు చేసుకోవద్దు. ఈ క్రైస్తవుడిగా మారు మనసు పొంది క్రైస్తవ జీవితాన్ని ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా క్రైస్తవ జీవితానికి సంబంధించిన కట్టడ లేదా ఆ సంస్కారము ఏదైతే ఉన్నదో, ఆ క్రైస్తవ విధానం ఏదైతే ఉన్నదో అందులో జీవిస్తూ లైఫ్ ని ముందు కొనసాగించాలి. అయితే ఈ జన్మతో మనకి శాశ్వత జీవితం రాదు. రిఫరెన్సులు తీయడం చాలా సమయం పడుతుంది. వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్తలో చూస్తే 3:5 యేసు ప్రభువు ఇలా చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించు. అంటే అది పునర్జన్మ. అలాగే తీతుకు రాసిన పత్రికల అపోస్తలుడు పౌలు అంటున్నాడు, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మను కలుగజేయన నూతన స్వభావం ద్వారా మాత్రమే దేవుడు మనల్ని రక్షించెను. సో కాబట్టి పునర్జన్మ, ఈ జన్మ పరలోకానికి పనికిరాదు. ఈ జన్మ ఈ లోకంలో వాడుకుంటానికి. కాబట్టి నీవు నేను మనమందరము కూడా పునర్జన్మ, తిరిగి జన్మ, ఖచ్చితంగా నూతన జన్మ పొందవలసిందే. ఆ జన్మకి ఏది అడ్డు రాదు. క్రీస్తునందు విశ్వాసము ఉంటే చాలు, ఆ జన్మ పొందే ఛాన్స్. సో అందుకని ప్రియులారా, జన్మ గురించి మనం అంతవరకే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా మరణం. వాట్ ఈస్ డెత్? మరణం అంటే ఏంటి? బైబిల్లో ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం. సైన్స్ ఎన్నో సంగతులు మనకు చెప్తూ ఉంటుంది. మెడికల్ సైన్స్ ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. వాట్ ఈస్ ద డెత్? మరణం అంటే ఏమిటని? మరణం అంటే ఒక 5 గదులు ఉన్నటువంటి ఇంటిలో రాత్రి వేళ ఒక్కొక్క గదిలో లైట్ ఆర్పుకుంటూ వెళితే చివరి గదిలో లైట్ ఆర్పివేసిన తర్వాత ఎలా గాఢాంధకారం ఉంటుందో మరణం యొక్క అంధకారం కూడా అలాగే ఉంటుంది. 1 after 1 లైట్లన్నీ స్టాప్ అయిపోతాయి. ద ఎండ్ లైట్ ఏదైతే ఉందో లాస్ట్ లైట్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అది ఇది మనకి ఎలా వచ్చిందో మనకు తెలుసు. పాపం నుంచి మరణం ఎలా వచ్చిందో తెలుసు. నీకు ముందుగా జ్ఞాపకం చేసినట్టుగా 4 లోకాలు చెప్పాను. పరలోకము, భూలోకము, మృతుల్లోకము, క్రొత్త భూమి. మరణించిన వారు ఈ సృష్టిలో ఎక్కడ ఉన్నా
ఇప్పుడు అమెరికాలో ఉన్నా, అక్కపాలంలో ఉన్నా, లేదా జపాన్లో ఉన్నా, చైనాలో ఉన్నా, వాడు ఖచ్చితంగా ఈ లోకము నుంచి మరో లోకానికి, అంటే మృతుల లోకానికి వెళ్ళవలసిందే. డైరెక్ట్ వే, నో అదర్ వే, ఇంకో మార్గం లేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన రోజున సజీవులైన పరిశుద్ధులు మాత్రమే ఆ లోకానికి వెళ్ళరు. సరాసరిగా వాళ్ళు లిఫ్ట్ అయిపోతారు మధ్యాకాశానికి. అది మినహా మిగతా వాళ్ళంతా అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడ 2 స్థలాల గురించి బైబిల్ మనకు చూపిస్తుంది. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ఒకటి వేదనకర స్థలం, రెండోది విశ్రాంతి స్థలం, మీన్స్ పారడైజ్, పరదేశు, రెండవది పాతాళం. నేను ప్రార్థన చేసినప్పుడు పరదేశీ అని నా సహోదరుడని సంబోధించాను. నాకు నమ్మకం ఉన్నది. మా సహోదరుడు రెవరెండ్ లూథర్ గారు ఖచ్చితంగా పరదేశంలోనే ఉంటాడు. స్ట్రాంగ్ బిలీఫ్ నాకు ఉంది. నాకు దేవుడు చూపించిన విజన్, దర్శనాన్ని బట్టి నేను చెప్పగలను. ఆ స్థలములో లాజర్ లాంటి, అబ్రహాము లాంటి భక్తులు అక్కడ ఉంటారు. మనలో పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, ఇది మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దే విల్ ఆల్ గో దేర్, అక్కడికే వెళ్తారు. చాలాసార్లు చాలా చోట్ల చాలా మంది సేవకులు తెలియకుండా చనిపోయిన వాడు పరలోకానికి వెళ్ళాడని చెప్తారు. దట్ ఇస్ ఎ రాంగ్ వర్షన్. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, నేను నీతో కలిసి పరదేశికే వస్తున్నాను. సో యేసు క్రీస్తు ప్రభు పరదేశికి వెళ్తే మరి చనిపోయిన వాడంతా పరలోకానికి ఎట్లా వెళ్తారు? ఐ డోంట్ నో. సో దట్ ఈస్ పారడైజ్. దాని కింద ఉన్నది పాతాళం. పాతాళం గదులుగా ఉంటుంది. ఏ మనిషి భూమి మీద ఏ ఆత్మతో నడిపించబడి జీవిస్తాడో ఆ ఆత్మలను ఉండే గదిలోకి వాళ్ళు వెళ్తాడు. ఇప్పుడు సమయం లేదు, కీర్తనలు మీకు చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. కీర్తనకాడు చెప్తున్నాడు, గుంపులుగా వారికి నిర్దేశించబడినటువంటి చెరలో వారు ఉంటారు. సో వండర్ఫుల్. త్రాగుబోతులు ఉండే గదికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. వ్యభిచారులు ఉండే గదికి వెళ్ళిపోతారు. అబద్ధికులు ఉండే గదిలోకి వెళ్ళిపోతారు. ఈజీగా ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. ఇట్స్ ఏ వెరీ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. ఈరోజు మనం అందరం సెల్ ఫోన్లు వాడుతున్నాం. ఏదో ఒక నెట్వర్క్ నుంచి మనకి కాల్ వస్తాయి. మనకు వచ్చే కాల్స్ అన్ని శాటిలైట్ ద్వారా వస్తాయి. ఆకాశంలో ఒక శాటిలైట్ ఉంది, దాని ద్వారా మనకి కాల్స్ వస్తాయి. ఈ భూమి మీద మనుషులకు ఎంత టెక్నాలజీ ఉంటే దేవుని దగ్గర ఎంత టెక్నాలజీ ఉంది. కాబట్టి అవతల లోకంలో, పాతాళ లోకంలో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఎటు అడ్జస్ట్ కావాలో వాళ్ళ స్పిరిట్ నడిపించే దారి వైపు ఆటోమేటిక్ గా దేవుని. దట్ ఈస్ మరణం. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మన ముందున్న పరిస్థితి. వేర్ ఈజ్ అవర్ బ్రదర్? మన సహోదరుడు ఆ లోకంలో ఉన్నాడు. ఏంటి ఆయన ఫ్యూచర్? ఆయన రోడ్ మ్యాప్ ఏంటి? ఆయన మనం కలుస్తామా? మనల్ని ఆయన కలుస్తాడా? సో ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? సో భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మనకు తెలియాలి. మరణం కంటే ముందుగా దేవుడు మనం సృష్టించినప్పుడు మన శరీరము కొన్ని భాగాలతో ఉన్నది. ప్రత్యేకమైనటువంటి భాగాలు తీసుకుంటే ఇందులో 5 భాగాలు ఉన్నాయి. 1 is బాడీ, అంటే మాంసపు శరీరం, ఎముక, నరం, రక్తం అంతా కలిసి బాడీ, ఫిజికల్ బాడీ, శరీరం ఒక భాగం. రెండవది ఆత్మ, దట్ ఈస్ స్పిరిట్, ఆత్మ. మూడవది ప్రాణం, దట్ ఈస్ సోల్. నాలుగవది హృదయం. ఐదవది కాన్షియస్నెస్, మైండ్ అనగా మనసు. ఈ 5 భాగాలతో మనం పుట్టాం. మనిషి చనిపోయినప్పుడు ఈ 5 భాగాలు ఒక పార్ట్ మాత్రమే భూమికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది భూమి నుంచి తీయబడింది కాబట్టి ఇట్ విల్ గో అగైన్ టు ద సేమ్ డస్ట్. ఆ మట్టికి వెళ్ళిపోతుంది. అంటే ఏ శరీరం అయితే మట్టిని తీసాడో మట్టి భాగం కాక మిగతా 4 భాగాలు, మీన్స్ ఆత్మ, ప్రాణము, హృదయము, మనస్సు, ఈ 4 పార్ట్స్ ఖచ్చితంగా ఉన్న వేరొక మనిషి, శరీరము విడిచిపెట్టిన ఆత్మ మనిషి మృతులోకానికి వెళ్తాడు. మీన్స్ అవర్ బ్రదర్ లూథర్ కూడా
ఆయనకి 4 ఆయనలో ఉన్నాయి. ఆత్మ ఉన్నది, లూథర్ గారి ఆత్మ ఉన్నది, లూథర్ గారి ప్రాణం ఉన్నది, లూథర్ గారి హృదయం ఉన్నది, లూథర్ గారి మనస్సు. ఎందుకంటే ఏ గ్రేట్ డే ఈస్ కమింగ్, ఒక గొప్ప రోజు రాబోతుంది. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ 4 భాగాలతో ఉన్న వ్యక్తి లేచి ఏ శరీరంలో అయితే ఆయన పోగొట్టుకున్నాడో ఆ శరీరంని కలుపుకొని ఫ్లై అయ్యే మధ్యాకాశానికి వస్తాడు. ఏ శరీరంతో మనం ఉన్నామో ఎక్కడికి వెళ్ళదు. ఇది టైమ్లీ. ఒకడు చనిపోతే, కాల్చబడితే దుమ్ముగాను లేదా మట్టిగాను ఉండిపోతుంది. ఇట్ విల్ నాట్ గో అవే. శరీరం అలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు సమయం లేదు నీకు సంపూర్ణంగా వివరించడానికి. యేసుక్రీస్తు ప్రభు ప్రూవ్ చేశాడు, పునరుద్ధానమైన తర్వాత దిస్ బాడీ విల్ కమ్ అగైన్. ఇట్ విల్ ఈట్, తింటుంది. ఇట్ విల్ డ్రింక్, తాగుతుంది. ఇట్ కెన్ బి టచ్, ముట్టుకుంటే పనికొస్తుంది. బోన్స్ ఎముకలు పట్టుకుంటే కనపడతాయి. యేసు ప్రభు అన్నాడు, దయ్యానికి ఉన్నట్లు నా కాళ్ళు వెనుకకి లేవు. సీ మై బాడీ. మీరు నా ఏదైతే పొడిచారో ఆ హోల్స్ చూడండి. యాజ్ ఇట్ ఈజ్ గా బాడీ అలాగే ఉంటుంది. ఇది ఒక మిస్టరీ, ఇది ఒక మర్మం. ఏ వైద్యునికి, డాక్టర్కి కూడా అందనటువంటి హౌ ఈ స్పిరిట్ అండ్ సోల్ ఏ విధంగా దుమ్మైన శరీరంలో కలిసి మళ్ళా ఈ షేప్ తయారవుతుందో నోబడి కెన్ ఆన్సర్. ఎవడు సమాధానం చెప్పలేడు. ఇట్స్ ఎ గ్రేట్ కెమికల్ చేంజ్ అయిపోతుంది. రసాయనిక మార్పు జరుగుతుంది. అది ఒక పెద్ద సీక్రెట్. ఇది వీ డోంట్ నో, మనకు తెలియదు. యేసు ప్రభు దాన్ని ప్రూవ్ చేశాడు. కాబట్టి మరణించి పరదేశంలో కనుక ఉంటే దట్ ఈస్ ద ఫ్యూచర్. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన తన ఒరిజినల్ బాడీని తీసుకొని వెళ్ళిపోతాడు. యోహాను సువార్తికుడు ఆయన తన పత్రికలో రాస్తూ క్షుణ్ణంగా చెప్పాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరికైనా గుర్తుందన్నమాట, ఆయన ఉన్నట్లుగానే ఆయన మనము చూతుము కనుక మనము ఆయనను పోలి ఉందము. థ్యాంక్ యూ బ్రదర్. పోలి ఉందము. సో వీ విల్ హ్యావ్ ద సేమ్ బాడీ. లూథర్ గారిని మనం కలుసుకుంటే సేమ్ హైట్, సేమ్ పర్సనాలిటీ, అలాగే కనపడతారు మనకి. ఎంత వండర్ఫుల్ చూడండి ప్రియులారా. ఇప్పుడు ఇలాంటి పరదేశికి వెళ్ళినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు పాతాళానికి వెళ్తారు. దేవుడు తన విశ్వ రక్షణ ప్రణాళిక విధానంలో పాతాళంలో ఉన్న వారికి కూడా రక్షణ ఏర్పాటు చేశాడు. అదంతా ఒక సుదీర్ఘమైనటువంటి విషయం. అది ఈనాడు అనేక క్రైస్తవాలకు, క్రైస్తవ సేవకులకు అర్థం కానటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. వారికి రక్షణ ఎలా వస్తుందో, ఎలా ప్రొసీజర్ పెట్టాడో అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు, మానవ శరీరం రూపములున్న ప్రతి వాడు కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపం. అతను ఖచ్చితంగా రక్షించబడవలసిందే. గాడ్ విల్ గివ్ 100 ఛాన్సెస్ ఫర్ హిమ్. అంటే 100కి 100 పాటిస్తాడు. ఆ తర్వాతే హీ విల్ క్లోజ్ హిస్ సాల్. ఆత్మని ఆపేస్తాడు. అందుకని ప్రియులారా, మరణాన్ని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఏ ఎండ్. అది ముగింపు కాదు. రాబోయే శాశ్వత జీవితానికి ఇట్ ఇస్ జస్ట్ టర్న్. అది ఒక జస్ట్ మలుపు. అంది దాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆ మలుపులోంచి మనం పెడతాం. కాబట్టి అందుకనే దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని పంపినప్పుడు మనకు కావలసిన అన్ని విషయాలకి ఎగ్జాంపుల్ గా, మాదిరిగా ఆయన్ని మనకి పంపించాడు. హీఈస్ అవర్ బ్రదర్. యేసు క్రీస్తు మనకు సహోదరుడు. ఒక వాక్యం తీద్దాం బైబిల్ నుంచి తీసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17. జస్ట్ రీడ్. ఎవరైనా చదవండి. 2:17. కావున ప్రజల పాపములకు, ప్రజలు మీన్స్ ఒక్క నిమిషం బ్రదర్, ప్రజలు మీన్స్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ సృష్టిలో ప్రజగా, మానవుడిగా జన్మించిన వారందరి నిమిత్తము చదవండి. కాబట్టి వాళ్ళ పాప పరిహారం కొరకు దేవుని సంబంధమైన కార్యములను కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములను తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను.
కాబట్టి మనం ఎవరైతే ఆయన సహోదరులు ఉన్నామో, సహోదరుడు అంటే సహోదరి అనే మాట తీసివేలా, సహోదరి కూడా సహోదరుడే. క్రైస్తవ్యంలో క్రీస్తుకి సహోదరి అయితే క్రీస్తుకు సహోదరుడే. ఆయన మనకన్నా హీజ్ అవర్ బ్రదర్. మనకి ఆయన సమరూపంగా చేయడం, మనల్ని ఆయనతో సమరూపం చేసుకోవడం కొరకే ఆయన మనకి సహోదరుడయ్యాడు. సో ప్రియులారా, భయం అక్కర్లా. మనకి మరణం మనల్ని ఏం చేయదు. ఇక్కడైతే నూతనంగానే సవారీ చేసి ఉంచామో, ఏ డే విల్ కమ్, ఆయన శరీరము, సూక్ష్మ శరీరము ఆ సమాధిలో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆయన ఆత్మ, ప్రాణము, హృదయం, మనసు ఎక్కడి నుంచి అవతల లోపల నుంచి వచ్చినప్పుడు సమాధిలో ఉంచిన ఆ సూక్ష్మ శరీరం ఆయన కలుసుకొని ఈ రెండు టైఅప్ అయ్యి మధ్యాకాశానికి వెళ్ళిపోతాయి. చదవండి బైబిల్, క్షుణ్ణంగా వివరిస్తుంది. దట్ ఈస్ మరణం. ఇంకంతకన్నా మీకు ఎక్కువ చెప్పడానికి సమయం లేదు. ఈ రెంటికి మధ్య ఉన్నది లైఫ్, జీవితం. ఈ జీవితంలో దేవుని నమ్మటమా, దేవుని నమ్మకుండా బ్రతకడమా, లేదా నమ్మినట్లు ఈ లోకంలో నటించడమా? వీటన్నిటికీ జవాబుదారులు మనమే. ఈ జీవితం ఎలా వాడుకుంటావో, ఎలా వాడుకుంటున్నామో మనమే జవాబుదారులు. మనం చేసే ప్రతిదీ కూడా రికార్డింగ్ అవుతుంది. ఈరోజు మన సెల్లో మనం మాట్లాడేవి అన్ని దేంట్లో నమోదవుతాయి చెప్పండి? ఏంటండి అందరూ సెల్ వాడినట్లు మామూలుగా ఉన్నారు? సెల్ కవర్ లో రికార్డింగ్ కావాలి, లేదా ఏమంటారండి దాన్ని చెప్పండి? మెమరీ, ఇంకా హార్డ్ డిస్క్ అంటారు దాన్ని. హార్డ్ డిస్క్ లో దాని రికార్డింగ్ అయి ఉంటాయి. దేవుడు మన బాడీలో కూడా ఒక హార్డ్ డిస్క్ ఉంచాడు. దిస్ డిస్క్ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్. మన శరీరం, మన ఆత్మ, మన ప్రాణం, మన హృదయం, మన మనసు ఏం చేస్తున్నాయో డే టు డే డేటా అంతా కూడా అందులో నమోదవుతుంది. దట్ ఈస్ కాల్డ్ మనస్సాక్షి, రికార్డింగ్ సెంటర్. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, నీ మనస్సాక్షి నిన్ను రికార్డింగ్ చేస్తుంది. అవతల లోకంలో మనుషులకి, చనిపోయిన మనుషులకి హృదయం, మనసు ఎందుకో తెలుసా? అవి ఎందుకు మనిషితో పాటు వెళ్తాయో తెలుసా మీకు? ఎందుకంటే రేపు ఒక రోజు రాబోతుంది, జడ్జిమెంట్కి తీర్పుకి వచ్చినప్పుడు నీ డేటా అంతా నీకు తీర్పు వినపడుతున్నప్పుడు నీ హృదయం చెప్తుంటది, అవునరా బిడ్డ, చేసింది నువ్వు కరెక్టేరా, ఎందుకు ఎస్ అను. ఏదైతే నీ మనస్సుతో ఉన్న మనస్సాక్షి నీకు ఒక ఫిల్మ్, ఓ సినిమా చూపిస్తూనే ఉంటుంది. అక్కడ అటు ఇక్కడ ఇటు చూసుకుంటావు, పోలిక చూసుకుంటావు. ఆ సెటిల్మెంట్ కొరకు హార్డ్ డిస్క్ ఉంచాడు దేవుడు. సో అందుకనే ప్రతి క్రైస్తవుడికి వార్నింగ్, ప్రతి మనుషునికి ఇది వార్నింగ్. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తున్నానో హెవెన్లీ డిస్క్ మనలో రికార్డింగ్ అవుతుంది. వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే నాలుగోది ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్, భవిష్యత్తు లేదా క్రొత్త భూమి. క్రొత్త భూమి జీవితానికి వెళ్లే ముందుగా పరిశుద్ధులందరూ పరలోకానికి వెళ్తారు. పరలోకంలో 300 సంవత్సరాల పెండ్లి విందు అనంతరం భూమి మీదకి వస్తారు. ఆ సీన్లు ఈరోజు చెప్పడానికి సాధ్యం కాదు, చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క సమయం తీసుకుంటుంది. భూమి మీద 300 సంవత్సరాల మహానాశనం డిస్ట్రక్షన్ జరుగుతుండగా ఆ డిస్ట్రక్ట్ ఎండింగ్ లో దేవుడు వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు 1000 సంవత్సరాల శాంతి రాజ్యం అవుతుంది. 1000 సంవత్సరాల శాంతి రాజ్యం అయిపోయిన తర్వాత అప్పుడు అంచె తీర్పు జరిగి, అంచె తీర్పు అనంతరం ఎవరైతే పరలోకానికి కొత్త భూమిలోకి వెళ్ళేవారు ఉంటారో వారందరితో కలిసి ఆ లోకం నిండిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. మన విశ్వాస జీవితంలో ఇది బంగారపు మెట్టు. మీకు ఒక చిన్న సీక్రెట్ జ్ఞాపకం చేస్తున్నా. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరైనా సరే పరలోకానికి, క్రొత్త భూమికి, శాశ్వత జీవితానికి రావాలంటే 2 సార్లు మాత్రమే
వీసా వస్తుంది. వీసా అంటే తెలుసా మీకు? ఈ దేశం విడిచిపెట్టేవారని ఇంకో దేశం వెళ్ళాలంటే ఆ మనిషికి ఏం కావాలి? వీసా కావాలి. వీసా అంటే ప్రవేశ అనుమతి, ఎంట్రీ కార్డ్ అంటే ప్రవేశ అనుమతి ఇచ్చేదాన్ని వీసా అంటారు. అది దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి 2 సార్లు ఇస్తాడు. నెంబర్ 1 మొదటి వీసా ఎప్పుడు ఇస్తాడు చూద్దాం బైబిల్ నుంచి. ఈ 2 రెఫరెన్స్ చూపిస్తాను, చూసుకోండి. యోహాను సువార్త 14:3 చదవండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలమును మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. దిస్ ఈజ్ ఫస్ట్ వీసా. సజీవులకైనా మృతులకైనా ఫస్ట్ ఛాన్స్. ఈ ఛాన్స్ తప్పిపోయింది అనుకోండి, ఇంకా లాస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఒక్కటే ఉంది. అది కూడా చూద్దాం, తీసుకోమా. మత్తయి సువార్త 24:34 తీసుకోండి. జస్ట్ 33 చదవమా, జస్ట్ 33 వచ్చాము. ఓకే ఓకే, అదే అదే అదే, ఓకే ఓకే. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు అక్కడ యేసుప్రభు? చెప్పండి అన్నమాట, మాట్లాడండి. ఓపెన్ యువర్ మౌత్. ఎవరు పని ఏమన్నాడు అక్కడ? ఏది పుట్టినప్పటి నుంచి అంటే ఏ లోకం పుట్టినప్పటి నుంచి? ఈ లోకము పుట్టినప్పటి నుండి. దేవుడు ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమికి పునాది వేశాడు. పునాది వేసిన రోజునే ఇంకొక వైపున ఇంకొక రాజ్యానికి పునాది వేశాడు. ఒక లోకము ఒక రాజ్యాన్ని కలిపి దేవుడు ఒకేసారి సృష్టించాడు. అర్థమైందా? హలో, అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఏం చెప్పాను చెప్పండి, ఏం చెప్పాను? దేవుడు భూలోకాన్ని సృష్టించినప్పుడు ఏం సృష్టించాడు? ఒక రాజ్యాన్ని కూడా సృష్టించాడు. అందుకని ఏమన్నాడు యేసు ప్రభు? చదువు, రిపీట్ చేయి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకో. చాలు, థ్యాంక్ యూ. దట్ ఈస్ సెకండ్ టైం వీసా. ఎంట్రీ కార్డ్ 2సారి ఇస్తాడు ఈ భూమి మీద మానవులకి. దట్ సెట్ అయిపోయిందంటే. ఇది ఎప్పుడో తెలుసా? జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత, అంచె తీర్పు అయిపోయిన తర్వాత. కాబట్టి అంచె తీర్పులో 2సారి వీసా అయిపోతుంది, అంతే. ఈ మొదటిసారి వీసా పొందిన వాడు పరలోకం పోయి వస్తారు. 2సారి వీసా పొందిన వారు మొదటి వీసా పొందిన అంటే పరలోకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళతో కలిపి కృత భూమిలోకి వెళ్ళిపోతారు. దట్ సెట్, అంతే. వాళ్ళతో సమాప్తమవుతుంది. మిగతా వారందరూ కూడా ఏడుపు పండ్లు కొరికే స్థలానికి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్ డెస్టినీ. వీరినే క్రైస్తవం యొక్క గమ్యం అంట. సో ప్రియులారా, అందుకని ఈ రోజు నువ్వు శరీరంతో ఏం చేస్తున్నావో జాగ్రత్త. నువ్వు శరీరంతో చేసే ప్రతి పని డేటా కౌంట్ అవుతుంది. నువ్వు క్రొత్త భూమికి వెళ్ళాలనుకుంటున్నావా? బీ కేర్ఫుల్. నీ చుట్టూ ఎవరు లేకపోవచ్చు, మేబీ ఎవరు ఎల్లోన్, ఒంటరిగా ఉన్నావు. కానీ నువ్వు పాపం చేయడానికి కనుక నువ్వు పూనుకుంటే దట్ సైడ్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక మాట చూపిస్తాను, లాస్ట్ తీసుకుని ఒక వచ్చింది. 2 కొరింథీయులు 5:10 చదవండి. జస్ట్ 1 verse. రీడ్ మై ఫ్రెండ్. యా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. ఇది వార్నింగ్, ఇది హెచ్చరిక. ఆమె బాడీ, మనకు శరీరం, ఆత్మ, ప్రాణం, హృదయం, మనస్సు 5 ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి మన సాక్షి ఉన్నది, అది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మన సాక్షి చేసే ఏ డేటా అయితే ఉందో, ఏ రికార్డింగ్ అయితే ఉందో, ఆ రికార్డింగ్ తో నువ్వు వెళ్ళాలి అని ముందుకి. నువ్వు మంచి చేయి వెళతావు, నువ్వు చెడే చేయి వెళతావు. ప్రియుడు, అందుకనే లూథర్ గారు తన
జీవిత విశ్వాస గమ్యాన్ని ముగించుకొని తను వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎదురు చూచేది ఈ లోకములో విడిచిపెట్టబడిన వెంకటమ్మ గురించి కాదు, తన బిడ్డల గురించి కాదు. ఈజ్ వెయిటింగ్ ఫర్ క్రైస్ట్ రిటర్న్. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి అన్ని బంధాలు ఆయనకి లేవు. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపి. ప్రియులారా, మనం ఇంకా శరీరంతో ఉన్నాం. చెక్ చేసుకో. లాస్ట్ ఫైనల్ వర్డ్, మనం ఏం చేయాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, క్రొత్త భూమి క్రొత్త ఆకాశంకి వెళ్ళి యుగ యుగాలు బతకాలి. 1 తెస్సలోనికీయులు 4:13-16 చూస్తే ఆ ప్రొసీజర్ అంతా క్షుణ్ణంగా అపోస్తలుడు పౌలు రాసి పెట్టాడు. అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? దేవుని రాజ్యానికి మనం చాలా సజీవంగా ఉన్నాం కాబట్టి ప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా చివరి దినాల్లో ఉన్నాం. ఇవి కడవరి దినాలు, కడవరి గడియ, అంచె దినాల ముగింపులో, యుగ సమాప్తి ముగింపులో ఉన్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, రాప్చర్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. ఆయన చెప్పినట్లు భూకంపాలు, కరువులు, తెగుళ్లు విస్తారంగా భూమి నిండుకొని ఉన్నాయి. ఇవాళ కరోనా ఉంటే మనం ఇలా కూర్చునేవాళ్ళం కాదు. మనం ఫస్ట్ సెకండ్ వేవ్ లాగుంటే మనం కలుసుకునేవాళ్ళం కాదు. ఇటువంటి దినాల్లో మనం ఉన్నాం. మారండి, చేంజ్ అవ్వండి. ఈ భూమి మీద గడిపే కొద్ది కాలం చక్కగా గడప నేర్చుకోండి. దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక యూదుడైన శాస్త్రితో మాట్లాడుతున్నాడు. సంభాషణ వచ్చింది. దేవుడి రాజ్యానికి దగ్గరగా వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే దానికి సంబంధించిన సూత్రాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఈరోజు మనకు కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని కోరుకుంది. ఉందా? సైలెంట్ ఉన్నారు. ఎవరికి ఇష్టం లేదా? ఉందా? అయితే ఉంటే ఏం చేయాలో, యేసు ప్రభు ఏం చెప్పాడో ఒకసారి చెక్ చేద్దాం, చేసి ముగిద్దాం. ఓకే, తీయండి బైబిల్ నుంచి మార్కు సువార్త 12వ అధ్యాయము. నేను చెప్పిన తర్వాత 30 నుంచి 34 వరకు. ఇక్కడ యేసు ప్రభు ఒక ఆశ్చర్య కార్యాలు జరిగించిన తర్వాత ఒక శాస్త్రికి యేసు ప్రభుకి మధ్య సంభాషణ జరుగుతుంది. శాస్త్రి యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు శాస్త్రికి చెప్తున్నాడు. అప్పుడు ఏం చెయ్యాలో, ఏం చేస్తే ఎక్కడ దాకా మనం వెళతామో, ఏం జరుగుతుందో యేసు ప్రభు ఆ సీక్రెట్ చెప్పాడు. చదువుదాం. చదవండి. ఓకే, జాగ్రత్త వినండి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలని అన్నదే ప్రధానమైన ఆజ్ఞ. చదవండి, ఇంకా కట్టించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. ఇక్కడ ఈ 2 ఆజ్ఞల గురించి మాట్లాడుకుంటున్నారు యేసు ప్రభు, ఆ శాస్త్రి. కాబట్టి ప్రభు చెప్పాడు, ఈ ఆజ్ఞలో శ్రేష్టమైనది ఏంటో చెప్పాడు. దేవుని ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. చదవండి, తర్వాత చదవండి. ఎవరు? యేసు ప్రభు ఆ శాస్త్రికి చెప్పాడు. ఆ శాస్త్రి, బోధకుడా, నువ్వు బాగుగా చెప్పావు. ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరేవాడు లేడనియు, నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకముతోను ఆయనను ప్రేమించుట, తన్ను వలె తన పొరుగు అని ప్రేమించుటయు సర్వాంగ హోమం. ఒక్క నిమిషం బ్రదర్. సర్వాంగ హోమం అంటే తెలుసా మీకు? కెన్ ఎనీబడి ఆన్సర్? ఎనీబడి? సేవకుల నుంచి మనకు ఆ హోమాలు లేవు, మనకు తెలియదు. సో యూదులకి, ఇశ్రాయేలులకి ఆ హోమాలు ఉంటాయి.
అంటే ఒక్కొక్క అవయవాన్ని కత్తిరించి హోమ గుండంలో వేస్తారు. కాబట్టి ఒక్కొక్క అవయవాన్ని కత్తిరించి వేయటమే హోమం. అంటే అన్ని అవయవాలకు బదులుగా ఒక్కొక్క అవయవం ఒకసారి లేదా అన్ని అవయవాలు కలిసి ఒకసారి మొత్తం కలిపి వేసేదని సర్వాంగ హోమం అంటారు. అది టైం పడుతుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు ఇప్పుడు. కాబట్టి సర్వాంగ హోమాల కన్నా చదవండి, బలుల కన్నా అధికమని. అంటే ఏది అధికమో? సర్వాంగ హోమాల కన్నా బలులు ఇవ్వడం కన్నా ఏది గొప్ప? దేవుని ప్రేమించి నీ పొరుగువాన్ని ప్రేమించడం. దాని తర్వాత చదవండి, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చునని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరలో ఉన్నావని చెప్పాడు. కాబట్టి ఏ విధంగా దగ్గరయ్యాడు ఆ శాస్త్రి? దేవుని ప్రేమించి పొరుగువాన్ని ప్రేమించడం ద్వారా దేవుని రాజ్యానికి దగ్గర అవుతాం. ఇది సీక్రెట్. నా ప్రియ సహోదరుడు సహోదరి, మరి నీవు కూడా దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నావా? క్రీస్తు రాకడ వచ్చినప్పుడు ఆ రాజ్యానికి వెళ్లి శాస్త్రం నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉందా? నిన్నటి వరకు ఏం జరిగిందో మర్చిపో. అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలం, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించడం నేర్చుకో. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మొదటిది చేస్తాం, రెండోది చెయ్యం. ఎందుకంటే ఈ రోజులో ఉన్నటువంటి అనేకమైన వైషమ్యాలు, కుటుంబ సమస్యలు, గొడవలన్నీ కలిసి పొరుగువాడితో మనం ప్రేమించాం. నువ్వు పొరుగువాడిని ప్రేమించకుండా పరలోక రాజ్యానికి దగ్గరికి వెళ్ళలేవు. ఒకవేళ మనలో నీలో ఎవరైనా నీ పొరుగువాడిని ప్రేమించిన వాళ్ళు ఉంటే అర్జెంటుగా ప్రేమించడం స్టార్ట్ చేయండి. లేకపోతే నీకు పరలోకం రాజ్యం వద్దనుకుంటే నో ప్రాబ్లం. మన సహోదరుడు తన పొరుగువాడిని ప్రేమించి అవతల లోకానికి వెళ్ళాడు. నేను ఆయనతో గడిపిన 3.5 దశాబ్దాల అనుభవంతో చెప్పగలను. లూథర్ దేవుని అలాగా ప్రేమించాడు, తన శాయశక్తితో తన పొరుగువాడిని అలాగా ప్రేమించాడు. నేను అందుకని విశ్వాసంతో ఉన్నాను. మొదటి పునరుద్ధానం జరిగినప్పుడు నేను నా సహోదరుని కలుసుకుంటాను. నేనే కాదు, ఆయన మరణించిన రోజున విడవకుండా కన్నీరు కార్చిన కుటుంబీకులు, ఆయన ఆత్మీయులు, ఆయన స్నేహితులు, సంఘం ఖచ్చితంగా ఆయన కలుసుకుంటారు. ఎందుకు? క్రీస్తు చెప్పినటువంటి సీక్రెట్ సూత్రం ఒకటే, దేవుని ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు. దేవుని రాజ్యానికి సమీపంగా రా. దేవుని చిన్న మాటలు దీవించుగాక. ఆమేన్. మంచిది, చక్కటి సందేశాన్ని అపోస్తలుల గారి ద్వారా మనం విన్నాం. ఎంత ఎక్కువ సమయం అపోస్తలుల గారికి మనం ఇవ్వగలిగితే అంత సబ్జెక్ట్ ని మనం నేర్చుకోగలం. అపోస్తలుల గారు వర్తమానాలు విన్నటువంటి చాలా మందికి తెలుసు. అనేకమైనటువంటి లోతైన మర్మాలు అపోస్తలుల గారి యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అపోస్తలుల చర్చిలో చాలా మంది ట్రైనింగ్ లేనటువంటి వారు ఉన్నారు. వాస్తవంగా మాకు కూడా ట్రైనింగ్ లేదు. కానీ అపోస్తలుల గారు అక్కడ మేము వింటున్నటువంటి వాక్యాలు అంటే నా అదృష్టం ఏంటంటే అపోస్తలుల గారు వాళ్ళ ఇంట్లోనే దాదాపుగా నేను 9 సంవత్సరాలు అక్కడ ఉండడం. ఇంకా గొప్ప అదృష్టం ఏంటి అంటే అపోస్తలుల గారు సేవకులకి జీవవాక్యం అని ఒక బుక్ వస్తుంది కదా, ప్రీస్టులకి, ఎవాంజలిస్టులకి, మనందరికీ తెలుసు. సంవత్సరానికి సరిపడేంత జీవవాక్యం బుక్స్, ఆదివారం ఏ వాక్యం చెప్పాలి, బుధవారం ఏ వాక్యం చెప్పాలని జీవవాక్యం బుక్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసేది అపోస్తలుల గారే. అవి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు వాటిని తెలుగులో రాసేది నేను రాశాను అప్పుడు నేను ఉన్నటువంటి సమయంలో.
అలాగే అపోస్తుల గారితో గడిపినటువంటి ఆ రోజులు, ఆ బుక్స్ ట్రాన్స్లేషన్ రాయడానికి ఎన్ని పేజీలు రాసేది, ఇవన్నిటిని మేము మరలా తిరిగి అక్కడ పంపడం, వారు బుక్స్ రూపంలో పోయినా దేవుని వాక్యం కొంచెం నేర్చుకోగలిగాము అంటే అది కేవలం అపోస్తుల గారు వారి దగ్గర మేము నేర్చుకున్నటువంటి విధానం. కనుక అపోస్తుల గారు ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో ఒక వ్యక్తి తన జీవితం ఏంటో, తన భవిష్యత్తు ఏమిటో చాలా క్షుణ్ణంగా జ్ఞాపకం చేశారు. అందుని బట్టి అపోస్తుల గారికి థ్యాంక్స్ అండి. శిష్యుడు చెప్పిన మాటలకి నేను మీకు అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంగా ప్లేస్ అనౌన్స్మెంట్ చేస్తాను. సంఘస్థులు కానీ సేవకులు కానీ నేర్చుకోగలిస్తే వారానికి ఒక క్లాస్ ఉంటుంది, తప్పనిసరిగా హాజరు కావచ్చు. రెండోది, లూథర్ గారి కుమారులు ఒక ట్రస్ట్ పెట్టినట్టు నాకు తెలుసు. అయితే ఆ ట్రస్ట్ ని సాకారం చేస్తూ నేను హోమియోపతి డాక్టర్ని, మేము హోమియో వైద్యం అందిస్తున్నాం. వినుకొండలో దానికి సంబంధించిన బ్రాంచ్ కూడా ఓపెన్ ఉంది. కాబట్టి ఎటువంటి జబ్బైనా, అది ఆపరేషన్ డెలివరీ కాకుండా ఉన్న వాటికి నెలకి 500 రూపాయలకే మందు మీకు అందించబడుతుంది. అది ఎవరో ఒకరు వీరి నుంచి మాకు చిన్న నోట్ ఇస్తే చాలు. అది మీరు బయట తీసుకోవాలంటే అది మీకు, ఒకవేళ పేషెంట్ అక్కడికి రాలేకపోయినా మీరు ఫోన్ చేసి అతని సమాచారం అందిస్తే, పురుషులైనా స్త్రీలు ఎవరైనా సరే వాళ్ళకి ఆ మెడిసిన్ సప్లై చేయబడుతుంది. గుంటూరులో కూడా మెయిన్ బ్రాంచ్ ఉంది. ఎవరి గుంటూరు వెళ్ళే వాళ్ళు ఉన్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళకైనా హెల్ప్ చేస్తాం. ఈ సందర్భంగా నేను లూథర్ గారి మీద ఉన్న ప్రేమతో అది మీకు అనౌన్స్మెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అపోస్తుల గారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో